హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కవర్లో. ఇది వచ్చేసి 2024 డిసెంబర్ 31 ఇయర్లో లాస్ట్ డే వ్లాగ్ అనమాట. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లెగ్సినప్పటికీ రుబీ ఇంకా పడుకునే ఉంది. నేనైతే లెగ్సి నా రూమ్ చూపిస్తున్నాను కదా, అంత గలీజ్ చేసి పెడుతుంది నాకు మార్నింగ్ లెగ్సేసరికి. అయితే యాక్చువల్గా అయితే నేను నైటే సర్దుకుంటాను, కానీ ఎందుకు ఆ రోజు బద్ధకం వచ్చేసింది. అందుకనే మార్నింగ్ లెగ్సి ఫస్ట్ అయితే రూమే సర్దుతున్నాను. మా అమ్మాయే కాదు, నేను కూడా ముందు రోజు క్లోత్స్ అన్నీ మడతేయడం మర్చిపోయాను. అందుకనే మడత పెడుతున్నాను. ఇదైతే రుబ్బీ డ్రమ్ అనమాట. రుబ్బీ డ్రెసెస్ అన్నీ అందులోనే కుక్కేస్తాను. మడత పెట్టను కూడా, అలా పెట్టేస్తాను. ఫస్ట్ అయితే దాని బట్టలన్నీ పెట్టేసి నేను అన్నీ సర్ది పెట్టేసరికి ఇంకా ఒక కవర్ కనిపిస్తుంది. ఆ కవర్ ఏంటా అని చూస్తులోకి అంతకు ముందు రోజే వాళ్ళ నాన్న మంత్రాలయం వెళ్ళారు. మంత్రాలయం నుంచి రుబీకి క్లిప్స్ తీసుకుని వచ్చారు. అవి కూడా ఫ్లవర్స్తో ఉన్నవి. ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. కానీ మనకెందుకు తీసుకొస్తారు చెప్పండి? ఇంక కూతుర్లు పుట్టిన తర్వాత వాళ్ళకే కదా. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అంట, 10 రూపీస్ అంట ఈచ్. రుబీ అప్పుడే మ్యాచింగ్స్ పెట్టేసుకుంటుంది. అలాగే నేను వచ్చేసి ఆ రోజు కొంచెం నాకు పని ఉంది అనమాట. అందుకని చెప్పి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను డైలీ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేయను, ఎప్పుడైనా ఎక్కువ పని ఉంది అంటేనే చేస్తాను. అలాగే రుబీ లెగ్సింది. టు డూ లిస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత రుబీని కొంచెం ప్యాంపరింగ్ చేసి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది. కానీ వాయిస్ సరిగా రాలేదని చెప్పి కట్ చేసేసాను. చూసారా ఆ రింగిల్ జుట్టు లెగ్సినప్పటికీ ఎలా ఉందో? కొంచెం లెగ్సినమ్మంటే ఏడ్చింది ఎందుకు ఆ రోజైతే అలా స్టార్ట్ అయింది రుబీతో నా డే. తర్వాత అయితే మేమిద్దరం గుడ్ మార్నింగ్ చెప్తుంది మీ అందరికీ. చూడండి, మేమిద్దరం బయటకు వచ్చేసాము. అప్పుడు కొంచెం ఆయిల్ పెట్టిన తర్వాత చూడండి ఎంత క్లీన్ అయిందో ఫేస్. కొంచెం కూల్ అయిందనమాట. పాప ఎడవడం తగ్గించింది. ఆ రోజైతే ఇద్దరం కూడా సడన్గా డల్ అయ్యాము. ఎందుకంటే రుబీకి అప్పటికే ఫీవర్ ఉంది, బట్ అప్పటికి కొంచెం తగ్గింది. ఓకే, నేను తర్వాత రుబీకి బ్రేక్ఫాస్ట్ పెట్టాను, ఉప్మా. పట్టుకెళ్ళి గోడ మీద కూర్చోబెట్టి తినిపించాను. నేను తినిపిస్తే తిందంట, అదే తింటుందంట. దానికి ఇచ్చేసాను లాస్ట్కి. ఇంకా చూసారా ఎలా చేస్తుందో? ఫాస్ట్ మోడ్లో పెట్టాను. ఇక్కడ చూడండి, అదిగోండి, నేను ఎంత ట్రై చేసినా తినదంట. నాకు ఇంక చిరాకు వచ్చి అటు వెళ్ళిపోనా అని గట్టా చెప్పినా సరే తినట్లేదు. ఇంక లాస్ట్కి దానికే ప్లేట్ ఇచ్చేసాను. పిల్లలకి తినిపించాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. నాకైతే చాలా కోపం వస్తుంది, కానీ చాలా కంట్రోల్ చేసుకుంటాను. ఇంక అలాగే తినిపిస్తాను. ఒక్కొక్క రోజు అయితే తినదు పాపం, వాళ్ళకి తెలియదు కదా. సో ఆ రోజైతే దాని బ్రేక్ఫాస్ట్ అదే పాడేసుకుంటూ ఎత్తుకుంటూ అలాగే తినేసింది మొత్తానికి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చూడండి, నిద్ర వస్తుందంటే ఎలా చెప్తుంది, వస్తుందంటే. ఇప్పుడు మా రుబీ అయితే సాంగ్ పాడుతుంది నా కోసం. మీరు కూడా ఆ సాంగ్ వినండి ఎంత బాగా పాడిందో. ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉన్నాను. తర్వాతకి ఇంకైతే స్టాప్ చేసేసాము. ఎందుకంటే మా పాపకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనేం చేయను చెప్పండి? అదిగోండి అప్పటికే సాంగ్ పాడేస్తుంది. సో మీరైతే చూడండి ఎలా పాడుతుందో వినండి. పాట పాడుతున్నావా? ఎవరికి? మీకు ఈ సాంగ్ నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత అయితే నేను నా బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటున్నాను. నేను నా బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని యాక్చువల్గా ఎప్పుడైతే బయట తింటాను, కానీ ఆ రోజు మా పాప పాలు తాగుతుంది. అందుకనే మంచం మీద కూర్చొని తింటున్నాను, లేదైతే నేను మంచం మీద కూర్చోను. ఆ తర్వాత కొన్ని క్లోత్స్ ఉన్నాయి. ఆ రోజు పని ఉందని చెప్పాను కదా, క్లోత్స్ అన్నీ వాష్ చేసేసుకొని ఆరేసేసుకొని తర్వాత అదిగోండి దానికి బ్రష్ కావాలంటే అడుగుతుంది. బ్రష్ ఇచ్చేసి తర్వాత మేము బాత్ చేయడానికి వెళ్ళిపోయి బాత్ చేసి వచ్చేసి రెడీ అయిపోయి నేనైతే తల కూడా దువ్వేసుకున్నాను. ఆ రోజు ఎందుకో ఫ్లవర్స్ పెట్టుకున్నాను. ఆ ఫ్లవర్సే చూపిస్తున్నాను. మళ్ళీ లోపలికి వెళ్ళి తెచ్చుకొని పెట్టుకుని చూపిస్తున్నాను మీకు. చూడండి, ఆ డ్రెస్కి సెట్ అవ్వలేదు, కానీ ఎందుకో పెట్టుకున్నాను. నాకైతే పెద్దగా హెయిర్ స్టైల్స్ రావు, ఇంకా అవే వేసుకుంటాను. తర్వాత వచ్చి బ్రౌన్ రైస్ నానపెట్టుకున్నాను నా కోసం. తర్వాత రుబీ చూడండి హెయిర్ బ్యాండ్ ఎలా పెట్టుకోవడానికి ట్రై చేస్తుందో. తర్వాత కరెక్ట్గా 11:30 ఆ టైంకి నేను బ్రౌన్ రైస్ స్టవ్ మీద పెడతాను కుక్ చేసుకోవడానికి. నేను బ్రౌన్ రైస్ పెట్టుకొని రుబీకి రైస్ పెడుతున్నాను తినిపించడానికి. ఆ రోజైతే పప్పు కర్రీ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, పప్పు అని అనుకుంటున్నాను. రుబీకి తినిపించడానికి ట్రై చేసిన వద్దు వద్దు అంటుంది. మా బుడ్డి పిలకలు చూడండి, పైన ఒకటి కింద ఒకటి అంత క్యూట్గా ఉన్నాయో. రుబీకి అయితే తినిపించేశాను. తర్వాత ఒక 1 అవర్ ఆగి పడుకుంది. రుబీని అలా ఒళ్ళో పడుకోబెడతాను, తను అలాగే పడుకుంటుంది. తర్వాత మెల్లగా కింద పడుకోబెట్టేశాను మంచం మీద. ఆ తర్వాత నా బ్రౌన్ రైస్ ఉడికిపోయినాయి. నేనైతే వాటర్ వంచేస్తాను, నాకు ఇష్టం ఉండదు వాటర్ ఎగరబెడితే, అందుకని వంచేసి తింటాను. తర్వాత నేనైతే లంచ్ పెట్టేసుకున్నాను. యాక్చువల్గా నేను కొన్ని డేస్ తర్వాత లంచ్ ప్లేటర్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి షూట్ చేసుకుంటున్నాను అనమాట. గ్యాప్లో అదే షూట్ చేశాను. ఆ రోజు పప్పు
అన్నీ పెట్టుకొని షూట్ చేసుకున్నాను. తర్వాత అయితే రుబీ మళ్ళీ లెగిసింది. మళ్ళీ పడుకోబెట్టేసి నేను ఇంకా రూమ్ క్లీన్ చేసి పనిలో పడిపోయాను. ఇదైతే చాలా ఫాస్ట్ మోడ్‌లో పెట్టేశాను. చూడండి ఎంత స్పీడ్‌గా చేసేస్తున్నానో అనుకోకండి. ఇదైతే ఒక 20 మినిట్స్ వీడియో అనమాట. నేను చాలా స్పీడ్‌గా పెట్టేసి తర్వాత ఇంకైతే నేను సిక్ అయిపోయాను. చాలా సిక్ అయిపోయాను. అందుకని చెప్పేసి కోల్డ్, కాఫ్ అన్నీ వచ్చేసినాయి. ఇంకా టాబ్లెట్స్ ఎప్పుడూ వేసుకోను. నాకు చాలా చిరాకు టాబ్లెట్స్ అంటే. కానీ ఆ రోజు తప్పక వేసుకున్నాను. ఆ తర్వాత బయట కూర్చున్నామనమాట. మా బిట్టు చూడండి ఎలా పడుకుందో. ఇటు సైడ్ మా రుబీ కూర్చుంది. బిట్టు అంటే భయం దానికి, అందుకని దాని దగ్గర కూర్చోదు. తర్వాత వచ్చి రుబీ కోసం నేను హోమ్మేడ్ జెల్లీ ప్రిపేర్ చేశాను. అగర్ అగర్ యూస్ చేసి ప్రిపేర్ చేశాను. నైట్ అయితే నా సిచ్యువేషన్ ఇంక ఇలా ఉంది. రుబీ అయితే వాళ్ళ అత్తయ్య ఇంటికెళ్ళింది ఆడుకోవడానికి. ఇంకా రాలేదు. టైం వచ్చి 8 ఆ టైం అవుతుంది. నేను ఇంకా నాకు తట్టుకోవడానికి అవ్వట్లేదని చెప్పి అల్లంతో టీ తాగేవాళ్ళోకి, కానీ నాకు అలవాట్లేదు కాబట్టి కషాయం తాగాను. ఇంతే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.